వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే అన్నా డిఎంకే పార్టీలను మట్టి కరిపించిన టీవీకే విజయ్ అధినేత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన్ను కలిసేందుకు ఓ యువజంట చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రఫీ షహానా భార్యాభర్తలు. రఫీ డ్రైవర్గా పనిచేస్తూనే డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఈ దంపతులకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానం ఇప్పుడు హద్దులు దాటి కేరళ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో చెన్నైలో సీఎం విజయ్ను కలుసుకోవడానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు వారిద్దరు. ఆకలేసినప్పుడు హోటల్లో తినడం, లేకపోతే రోడ్డు పక్కనే వండుకోవడం చేస్తూ ఉన్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని వెంటకు తీసుకువెళ్లారు కూడా. రాత్రి వేళల్లో పెట్రోల్ బంకులు, షాపుల వద్ద టెంట్ వేసుకొని నిద్రిస్తున్నారు. మే 7న ప్రారంభమైన వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ప్రయాణంలో అనుభవాలను వీడియోల రూపంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతూ ఉండగా మరికొందరు అభిమానం వెర్రితలలంటే ఇదేనేమో, బస్సు ట్రైన్లో వెళ్ళొచ్చు కదా, కాలినడకన రావాల్సిన అవసరమా అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కూడా. అయితే దీనికి సంబంధించి వారి వ్లాగ్స్లో రఫీ దంపతులు మాట్లాడుతూ, మాకు విజయ్ ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన్ను ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మరింత బలపడింది. అందుకే చెన్నై వరకు నడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నామని ఆ దంపతులు ఇద్దరైతే తెలిపారు. వారు చేసినటువంటి వ్లాగ్స్ను కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఈ కేరళ జంట 650 కిలోమీటర్లు నడిచి చెన్నై చేరుకోవడం, దళపతి విజయ్ను కలవాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు పీక్ తలపతి క్రేజ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఖచ్చితమైన అపాయింట్మెంట్ లేదా అధికారిక ఏర్పాట్లు లేకపోయినా చెన్నై చేరుకున్న తర్వాత ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా. అయితే దీనికి సంబంధించి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయన పార్టీ టీవీకే సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి మెజారిటీని కూడా సాధించారు ఆయన. అయితే అభిమానులు విజయ్కి కేరళలో కూడా ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో వీరిద్దరిని బట్టి చూస్తే తెలుస్తోంది. వారు డైలీ వ్లాగ్స్ చేయడం, అతను డ్రైవర్గా పనిచేయడం, అదీ కాక దళపతి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వారు చాటుకోవడం. మే 6వ తారీఖున వారు ఈ పాదయాత్ర మొదలుపెట్టారనేది కూడా వారి వ్లాగ్స్ ద్వారా అయితే అర్థమవుతుంది. మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత పర్టికులర్గా తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా? ఏదైతే పార్టీల మద్దతు కోరుతున్నాడో ఆ పార్టీలు ఒకసారి మద్దతు ఇచ్చినట్టు, ఒకసారి మద్దతు ఇవ్వనట్టుగా వార్తలు రావడం, తర్వాత చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు విజయ్ అభిమానుల్లో నెలకొన్నటువంటి ఆందోళన. మా దళపతి విజయ్ కష్టపడ్డారు, గెలిచారు, మా ఓట్లు సాధించుకున్నారు, కానీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనేటువంటి కరెక్ట్ పీక్ స్టేజ్లో ఈ ఇరువురు దంపతులు కూడా పాదయాత్రను స్టార్ట్ చేసి చెన్నై చేరి విజయ్ని కలవాలనేది వారి కోరిక. సరిగ్గా ఆ సమయంలోనే వారు ఆ ఆందోళనల నేపథ్యంలోనే వారి ప్రయాణాన్ని సాగించారు. అది డైలీ వ్లాగ్స్ రూపంలో వారు చేయడం మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణికిపోతూ కూడా మేము విజయ్ని కలవటానికి వెళుతున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మేము చూడాలి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని మేము కలవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు మలప్పురం జిల్లా నుంచి, అంటే దాదాపుగా చెన్నైకి 650 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ మలప్పురం జిల్లా, అక్కడి నుంచి 650 కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు వారి బ్యాగ్స్ మీద కూడా విజయ్కి మద్దతుగా విజయ్ ఫోటోను కూడా వెనకాల తగిలించుకొని దీనికి సంబంధించి వాక్ చేస్తూ కూడా వారు వెళ్ళటం, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎస్ వీరు విజయ్ కోసం వెళ్తున్నారనేది స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది. కానీ వీరికి అభిమానులు కూడా తోడయ్యారు. కాలినడక మార్గంలో వారికి చాలా మద్దతు ఉందని అయితే తెలుస్తోంది. రఫీ షహానా ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని కలవాలని కోరుకుంటున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత
ఒకరోజు కాకపోయినా 2 రోజుల తర్వాత అయినా సరే మేము విజయ్ని కలిసి వారికి అభినందనలు తెలిపి ఈ నేపథ్యంలో మా అభిమానాన్ని చాటుకొని మళ్ళీ మేము మలప్పురం వెళ్ళిపోతాం. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, మీరు చెన్నైకి రండి, దానికి సంబంధించి విధి విధానాలు చూసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ తీసుకునైనా సరే ఒక్క 5 నిమిషాలు వారితో మిమ్మల్ని కల్పిస్తాం, మాట్లాడిస్తాం. మీరు 650 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన వచ్చారు, అది కూడా విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలనేది మీ ప్రధాన కోరిక. అందులోనూ కేరళ రాష్ట్రం, కేరళలో సినిమాకు సంబంధించి పర్టికులర్గా మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి సూపర్ స్టార్స్ వారు అక్కడ ఆ రాష్ట్రంలో వారు ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు. వాళ్ళు రీసెంట్గా వస్తున్నటువంటి సినిమాల్లో కూడా అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు, సూపర్ క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు కూడా అక్కడ ఉన్నారు. కానీ తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ అంటే తమిళ సినిమాలు అక్కడికి డబ్ అవ్వటం, ఆ సినిమాలు మేము చూస్తూ ఉంటాం. మాకు విజయ్ నటన కానీ లేకపోతే విజయ్ హావభావాలన్నీ కూడా మాకు చాలా ఇష్టం. మేము విజయ్ వీరాభిమానులం. ఆయన సినిమాలు చూస్తూ ఉంటాం కాబట్టి సో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చూడాలి అనుకుంటున్నాం కాబట్టి కాలినడకన వస్తున్నాం. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని మేము మా యాత్ర ప్రారంభించాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. కానీ మా పాదయాత్ర ముగిసిన తర్వాత వారిని కలిసి తిరిగి మా ఇంటికి వారిని కలిసిన తర్వాతే మేము ఇంటికి వస్తే మా పాదయాత్రకు ఒక అర్థం ఉంటుంది అంటూ కూడా వారి వ్లాగ్స్లో రఫీ షహానా పేర్కొనడం కూడా జరిగింది. ఎస్, విజయ్ అభిమానులు డెఫినెట్గా రఫీ షహానాకి హెల్ప్ చేస్తారు, మీరు తమిళనాడు వచ్చేయండి అంటూ కూడా సోషల్ మీడియాలో వారు పెడుతున్నటువంటి పోస్టులు. ఎంతైనా ఒక రాష్ట్రంలో ఉండేటువంటి హీరో సినిమాలు ఇంకో రాష్ట్రంలో రిలీజ్ అవ్వటం, అభిమానాన్ని చూరగొనడం, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని పక్క రాష్ట్రంలో వాళ్ళు కోరుకోవడం, అందులో 650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని కలిసిన తర్వాతే మేము ఇంటికి వెళ్ళాలి అని రఫీ షహానా కోరుకోవడం నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి అంశంగా, విజయ్ సాధించిన అద్భుతమైన విజయంగా కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి, డెఫినెట్గా రఫీ షహానా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆ స్థానంలో ఉన్న విజయ్ని కలవాలనే అభిమానులు కోరుతున్నారు, మేము కోరుతున్నాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ముఖ్యమంత్రి విజయ్కి చేరేంత వరకు కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఉండండి. రఫీ షహానాకు సపోర్ట్గా నిలవండి.